హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి. ఇంకా రాఘవేంద్రకి హెల్త్ బాగోవాలా అని కోరుకోండి అందరూ. ఇంకా బెస్సీస్ అయితే చేయండి, రాఘవేంద్రకి ఆశీర్వాదం అయితే చేయండి. మీకు పిల్లోనికి బాగోవాలా అని కామెంట్ అయితే చేయండి. నాకు కొంచెం పర్లేదు, బాగున్నాడు, లేచిండాడు ఈరోజు. ఇంకా నేనైతే బెండకాయ చేస్తున్నానులేండి. ఇంకా ఒక పక్క పప్పుకైతే పెట్టినాను, ఇంకొక పక్క బెండకాయ అయితే చేస్తున్నానులేండి. ఇంకా బెండకాయ అయితే చేస్తున్నాను. ఇంకా ఒక పక్క పప్పు పెట్టినాను, ఒట్టిమిరకాయల పప్పు. ఇంకొక పక్క అయితే ఇంకా ఒట్టిమిరకాయల పప్పును, అన్నము, మళ్ళీ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి సండే, హ్యాపీ సండే అందరికీ. ఇంకా నేను చికెన్ అవన్నీ ఏమి చేస్తలేదండి, పిల్లోనికి అట్లుంది కదా, తినకూడదు అని చెప్తున్నారు. ఇంకా ఆపరేషన్ అయ్యే వరకు తినకూడదు అని చెప్తున్నారు హాస్పిటల్లో. ఇంకొక ఆపరేషన్ ఉంది కదా, అందుకనిస్తే ఇంకా తాలింపు అయితే చేస్తున్నానులేండి. ఇంకా మా ఇంటి నంచుకునే ఉంటుంది అనేసి. ఇంకా రాఘవేంద్రకి అయితే కొంత పర్వాలేదు, బాగుంది. ఇంకా ఈ పొద్దు 8 రోజులకు పోవాలా మేము హాస్పిటల్కి. ఇంకా రాఘవేంద్రకి సోమవారం పోతాము. ఇప్పుడు 8 కాదు, సోమవారంకి. శనివారమే పోవాలా, 10 రోజులు పడుతుంది శనివారానికి. ఇంకా అప్పుడు కొంచెం మాకు డబ్బులు అడ్జస్ట్ అవుతలేదు, అందుకనేసి సోమవారం పోదాము అనుకున్నాము. ఇంకా రేపు అంతా తిరుగుతానాడా కొంచెం గ్రూప్ కాడ అంతాను. రేపు వేరే దగ్గర అడగాల, ఆడైతే అడ్జస్ట్ కాలేదు నాకు, అందుకే వేరే దగ్గర అయితే పోతున్నాము. అయితే ఒట్టిమిరకాయ పప్పు పెట్టినాను. వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ సండే మా అంటున్నాడు. వాడు ఏంటికి అంటా ఉన్నాడో నాకే అర్థమైంది. ఇంకా ఏం చేసే కయ్యలేదు, పత్తి పెట్టాలో వానికి. ఇంకా వాని గురించి మేము ఎవరు తింటలేదులేండి. ఇంకా వాడిని వదిలేసి ఎట్లు తినేది మేము అనేసి అసలు ఇంకా దాని గురించి ఆలోచించలేదు. వానికి 2 మేలు అయితే చాలు. ఇంకా మా అత్త మా అమ్మ అందరూ ఫోన్ చేస్తున్నారు, ఈరోజు వస్తామని చెప్పి. నేనే వద్దు అని చెప్పినాను. ఇంకా హాస్పిటల్కి పోవాలా, ఇంకొక ఆపరేషన్ ఉంది. మా ఇంటి ఆయన 2 రోజులే పనిచేసిండేది, ఆ 2 రోజులు పేమెంట్ తీసుకొని ఏం చేయాలో నాకు ఈరోజు అర్థమవుతలేదు. ఇంకా బాడుగా కరెంటు బిల్లు అంతా కట్టాలి. ఓనర్ని అయితే ఎక్స్ట్రా అడుగుతున్నాము. ఇంకా చూసుకోవాలా, ఈ పిల్లోంది ఏమో పరిస్థితి మాకు బాగలేదు. సండే అండి ఈరోజు. ఇంకా ఇంట్లో ఉన్నాను లేండి నేను. ఇంకా ఇంట్లోనే లేండి, 2-3 నెలలు ఇంట్లోనే ఉంటాను రాఘవేంద్రకి మేలు అయ్యే వరకును. ఇంకా రాఘవేంద్రకి అయితే చేతులు తీసేసిండారు వాళ్ళు. ఇంకా చేతుదైతే తీసేసిండారు రాఘవేంద్రకి. నిన్న నీళ్ళు పోద్దాం అనుకున్నాను, అయినా నిన్న పొద్దున్న రాలేదు. నా 3 గంటలకేమో అట్లా వచ్చే. ఇంకా అంచేపులో పొయ్యేద్దామా నీళ్ళు అని చెప్పినాడు ఆయన. బాటిల్ తీసేసే కదా చేతికి, ఆయన చెప్పినాడు నీళ్ళు పొయ్యొద్దక అనేసి. నీళ్ళు పోస్తే మళ్ళీ చేతిలో బ్లడ్ వచ్చేయండి కొంచెము ఆయనకు తీసేటప్పుడు, అందుకని వద్దు అని చెప్పినారు. ఇంక ఈరోజు పోద్దామని అనుకుంటే ఫుల్ వాన పడతా ఉంది. నైట్ చేసి వచ్చినాడు, 9 గంటలకు వచ్చాము మా ఇంటి ఆయన. నైట్ చేసి చనిపోయినాడు. ఫుల్ నిద్రపోతున్నాడు. టైం వచ్చేసి 10 అవుతుంది. వాన అయితే ఫుల్గా పడతాను చూడండి. పొద్దున 4 గంటల నుంచి వాన పడుతూనే ఉంది.
వాన్ అయితే వస్తుంది. ఇంకా అందరూ పనుకొనే ఉన్నారు. ఇంకా లేలే రావేంద్రనే పనుకో ఉన్నాడు. టైం 10 అయింది. ఇంకా టిఫిన్ కూడా ఏమీ చేయలేదు నేను. చూడండి టైం వచ్చేసి 10 అయింది. ఇంకా అందరూ పనుకోండారు. మా ఇంటి ఆయన 9కి వచ్చినాడు లేండి. వచ్చేసి అట్లే పనుకొనేసే ఇంకా ఫుల్ చేసినాడంట. రోహన్ కూడా నిద్రపోలేదు అని. రేషం కూడా పాతలేదంట ఫ్యాక్టరీలో. ఒకడే కట్టుకుంటున్నాడు పాపం. నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. ఇంకా నేనన్నా ఉంటే కొంచెం హెల్ప్ చేస్తాను మా ఇంటి ఆయనకి. ఇప్పుడు తనే చేసుకుంటున్నాడు. మిషన్ వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు. ఇంకొకరు ఎవరైనా వస్తే ఆయనకి అడ్జస్ట్ అవుతుండే. ఇంకా మా ఓనర్ అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నాడంట లేండి ఆడ ఫ్యాక్టరీలో. మా ఓనర్ చెప్పే వడ్డీ ఎంతైనా పర్లేదు ఎత్తుకొండక్క, ఒక నెల నేను కడతాను, ఒక నెల మీరు కడుదురు అని ఇంటికాడికి వాళ్ళ అమ్మను ఆ పిల్లోడు వచ్చి చెప్పేసిపోయి. ఇంకా నా దగ్గర పని నడుస్తా లేదక్క, చూస్తున్నావు కదా, ఇప్పుడు 50,000 అడ్జస్ట్ చేసి ఇచ్చినాను నీకు, ఇంకా అంటే అయ్యలేదక్క, ఏమనుకోవద్దు, ఏడన్నా వేరేదే మాట్లాడు, నేను అయితే వడ్డీ ఏమైనా కానీ కట్టుకొని పోతాను, ఒక నెల ఎల్లప్ప కట్టుకొని ఒక నెల నేను కట్టుకుంటాను, పిల్లలకి మేలైనా నువ్వు వస్తే పనికి ఇద్దరికి మీకు అంత అడ్జస్ట్ అవుతుంది అని చెప్పా. మా ఓనర్ అయితే వచ్చి పిల్లని చూసుకొని ఇంకా అప్పలు అయితే 1 కేజీ తెచ్చిచ్చేసి దానిలేంబురు పండు అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేసి మాట్లాడించుకొని పోయిండారులేండి వాళ్ళు. ఇంకా మా అత్త మా మామ ఈరోజు వస్తామని ఫోన్ చేసిండే, నేనే వద్దు అని చెప్పినాను. ఇంకా రావేంద్రకి ఇడ్లీ ఏమి హోటల్ లేవు ఈరోజు, తెప్పిస్తామంటే సహీరు వాపస్ వచ్చింది 8 గంటల్లో. ఇంకా కిందింటి ఎక్క ఇచ్చేసిపోయింది చూడండి పొద్దున. ఆ యొక్క పొద్దున 5 గంటలకే పనుకుపోయేటప్పుడు రావేంద్రకి మనకి పొద్దున్న లేస్తేనే మాత్రలు అవి ఇవి మింగుతాడు కదా అని ఆ ఎక్క అయితే ఇచ్చిపోయింది లేండి. పొద్దున్నే లేచి ఆ ఎక్క 5 గంటలకే పనికిపోతుంది. వాడంటే ఆ ఎక్కకు చాలా ఇష్టము, బాగా చూసుకుంటా ఉండ. ఇంక ఇట్లా అయిపోయిందని పోయేటప్పుడు పాపం 5,000 ఇచ్చే ఎక్క హాస్పిటల్కి పోయేటప్పుడు. ఇంకా అడ్జస్ట్ చేసి ఇవ్వాలి ఆ ఎక్కకిను. ఆ ఎక్క ఇప్పుడే నాకేం వద్దు, ఫస్ట్ పిల్లోని చూసుకోండా అని చెప్పింది. ఈ వారం బాడుగా కరెంట్ బిల్ కట్టేయాలి, ఎట్లా అట్లా వచ్చింది చూసుకొని. ఓనర్ని కొంచెం ఎక్స్ట్రా అడిగినాము, ఇస్తానన్నాడు, చూడాలా. ఈరోజైతే కట్టేయాలి. ఇంకా పనుకోండాడు మా ఇంటైనా. ఇంకా రావేంద్ర మేలు అయిపోతే చాలు అనిపించేసింది నాకు. వాడు 2 చలేసి తిరిగితే చాలు అంతే. చూడాలా దేవుని పుణ్యాన ఒక 50,000 అడ్జస్ట్ అయిపోతే మా రాఘవేంద్రకి ఆపరేషన్. నేను సంఘం దగ్గర నమ్ముకొని ఉంటుంది. సంఘంలో 2 నెలలే కట్టిండేది. ఇంకా నేను ఈ నెల 7 మంది కట్టలేదు, పోయిన నెల 4 కట్టలేదు. వాళ్ళు లెక్కంతా అడుగుతూ ఉన్నారు సార్ వాళ్ళు. పోయింటే డబ్బులు అయితే ఏమో ఉంది, కానీ అట్లా చెప్తా ఉన్నారు, ఇన్ని నెలలు ఇంతమంది ఆపేస్తే మీరేం చేస్తున్నారు, అట్లా ఇట్లా మేము ఇచ్చేలేదు పోండా అనేసి. ఇంకా వాపస్ వచ్చేసినాం అన్నీ ఎత్తుకొని. ఇంకా ఇక్కడ అయ్యలేదులే లక్ష్మి, 2 నెలలే మనము సరిగా కట్టలేదు, నేను వేరే దగ్గర మాట్లాడి చెప్తాను రేపు అని చెప్పింది అక్క. ఇంకా అక్కకే నమ్ముకోన్నాను నేను. ఇంకేమవుతుందో చూడాలా. ఇంకా మధ్యాహ్నానికి అంతా వంట చేసేస్తాను లేండి ఒకేసారి. ఇంకా ఏం చేయాలి, మధ్యాహ్నంకైనా అదే చేయాలా. అందుకే ఒట్టిమిరకాయల పప్పు అన్నం అయితే చేసేసినాను. ఇంకా తాలింపు అయితే పెట్టినాను. ఇంకా చపాతీ పూరీలు అట్లా ఏమీ తినకూడదంట. ఇంకా బెండకాయలు పెట్టుకొని నేనేం చేసేది, వాని ముందర నేను ఏమీ తినేలేదు. మా ఇంటాయన వాడేం తింటాడో అదే తిందాము మనము. మా ఇంటాయన వచ్చేసి వాడేం తింటే అదే తిందాము, మనకో రకం చేసుకొని వానికో రకం చేస్తే వాడు అడుగుతాడు, వద్దు ఇంకా వాని ముందర మనం తినేకయ్యలేదు అనేసి ఇంకొకేసారి పప్పు అన్నం చేసేసినాను. ఇంకా రేపైతే సాంబార్ చేసుకుంటా. అట్లే రేపు సాంబారు అయిపోద్దు పప్పు, రేపు సాంబారు అయిపోద్దు పప్పు చేసినా కూడా పప్పు మేము తింటాము, కట్టు మాత్రమే వానకు తీస్తాను. అందుకే నీళ్ళు ఎక్కువగా వేసినాను. ఒట్టిమిరకాయలు పప్పు చేసినాను లేండి.
పచ్చిమిరకాయలు అయితే వాడకూడదంట, అందుకని ఇంకా మనకు తినిపించేసి మాత్రలు వేయాలా, లేపిస్తాను. ఇంకా పనుకొని ఉండారు అంతా. వంట అయిపోతే తొందరగా లేపించి మాత్ర వేయాల, 10 అయిపోయింది. ఇంకా 6 గంటలకి 6:30కు పాస్కి పోయేట్లు వేసిండే, పరిగడుపులోనే 2 మాత్రలు వేయాలి, వేసేసినాను. ఇంకైతే ఇంక 2 ఇప్పుడు వేయాల. టిఫిన్ తినిపించేసి వేస్తాను. కొంచెం నొప్పు కలుపు అల్లాడుతూనే ఉన్నాడు, రాత్రిపూట్ల కొంచెం సతాయిస్తాడు అంతే. పొగుల్లో అంతే కొంచెం ఫోన్ ఇస్తాను, అట్లా ఇట్లా ఉంటాడు. రాత్రిపూట్లు కొంతసేపు కాలు పిసుకోమా చేయి పిసుకోమా అంటాడు. ఇంక ఈ ఆపరేషన్కి ఎంత తట్టుకుంటాడో బిడ్డ తెలీదు. ఇంక ఇప్పుడు నుంచే వాడు కొంచెం భయపడుతున్నాడు. ఆపరేషన్ అంటేనే ఇప్పుడు బాధలు పడినాడు కదా, తెలిసిపోయింది. సేమ్ ఇట్లే చేస్తానేమో. ఈడ ఒంగోబెట్టి ఈ పెన్కల 2 సూదులు వేసిండారు, మొత్త సూది. మామూలే సిజరింగ్ వాళ్ళకి వేస్తారు కదా, లేడీస్కి తెలిసే ఉంటుంది. సిజరింగ్ చేసేవాళ్ళకు ఎముకకి వేస్తారు. ఆ సూది వేసింటే చాలా నొప్పి వచ్చేసిందంట. ఇంత పెద్దగా ఉంటాయి సూదులు, అవి 2 వేస్తారు మొత్తం వచ్చేకి. ఇక్కడ ఒంగోబెట్టి వేసిండేది మా రాగుకి, ఈసారినూ అట్లే చేస్తారు. అవన్నీ తలుచుకొని పాపం బాధపడతాడు. నాకైతే ఏడ్చి కండ్ల నీళ్ళే మురిపోయినాయి లేండి, నీళ్ళే వస్తలేదు. ఇంకా ఏం చేయాలో తెలీదు. ఇంకా అప్పుడు ఎంత ఏడుస్తానో ఏమో నేను. ఇంకా చూడాలా, మనకు బాగా అయిపోయి కొంచెం నడిస్తే చాలు. ఇంకోటి డబ్బులతో కొంచెం భయం అవుతా ఉంది నాకు. ఇంకా నా దగ్గర ఏమీ లేదు పెట్టేకి, అన్నీ పెట్టేసినాను. ఇంకా శైలు కమ్ములు నా కమ్ములు అన్నీ పెట్టేసినాను, ఏమీ లేవు నా దగ్గర పెట్టేకి. చూద్దాం దేవుడు ఎట్లా చేస్తాడో. ఇంకొచ్చే వారం వరకు టైం ఉంది, చూస్తాము. పప్పు అయితే అయిపోయిందిలేండి. పప్పు నీళ్ళుగానే చేస్తాను, కొంచెము గట్టిగా చేస్తే తినబుద్ధి అయ్యలేదు నాకు. ఇంకా రాజేంద్రకి అయితే కట్టు తీసినాను. ఏయ్ అద్దం ఏం చేస్తున్నావే? ఇంత పప్పు అయితే ఉడుకుతాంలేండి. రావేంద్రకు తినిపించేస్తాను. చేయి నొప్పి అంటున్నాడు, ఇంకా 2-3 రోజులు తినేక అయ్యలేదు వానికి. ఇంకా బెండకాయ ఫ్రై. మధ్యాహ్నంకి అయితే 2 గుడ్లు తెచ్చి ఉడకబెట్టిస్తాను. గుడ్డు ఉడకబెట్టిండే తినొచ్చు అని చెప్పినారు, అందుకనేసి ఇంకా గుడ్డు ఉడకబెట్టి అయితే ఇస్తాలేండి మధ్యాహ్నానికి. ఒక గుడ్డు పెట్టమన్నారు, రోజు బలం వస్తుంది అనేసి రోజుకి 1 గుడ్డు మాత్రమే ఉడకబెట్టి ఇవ్వాలంట. కొంచెం బెండకాయ ఫ్రై చేస్తా, తింటాడేమో. కొద్దిగానే వేసినానులేండి, ఎక్కువేం వేయలేదు. పప్పు ఉడికిందేమో చూసి అప్పుడు చేస్తాను. ఉడికిపోయింది పప్పు అయితే. రఘు లై
చల్లగైతుందనం. ఫ్రిడ్జ్ నీళ్ళు ఏం పెడతలేదులేండి, మామూలు నీళ్ళు ఇస్తున్నాను. గోరువెచ్చగా కాంచి దాంట్లో పోసిస్తాను. దాంట్లో అయితే బాగా తాగొచ్చు, అందుకనిసే. సబ్స్క్రైబ్ చేసుకోండి.